రైట్. బీఆర్ఎస్ పార్టీ పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఆ కుటుంబ సభ్యులకు కావచ్చు, ఆయనకు కావచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడ దగ్గరుండి అన్ని విషయాలు చూసుకుంటా ఉన్నటువంటి సందర్భం ఉన్నది. అయితే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నుంచి కూడా అనేక మంది నాయకులు వచ్చి ఆయనకు దగ్గరుండి ఆయన హెల్త్ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది, చూసుకుంటా ఉన్నటువంటి సందర్భం ఉన్నది. మనతో పాటు నాగేందర్ ఉన్నారు, ఇక్కడనే ఉంటా ఉన్నారు. ఒకసారి చూద్దాం ఏంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది ప్రజెంట్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి? అన్న నమస్తే, మాది కూడా నర్సంపేట ప్రాంతం అన్న, దుగ్గొండి మండల్. ఇప్పటికి కూడా అన్న కోలుకోవాలని చెప్పేసి అందరం పూజలు చేస్తున్నాం, దేవుళ్ళని మొక్కుతున్నాం. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా నర్సంపేటలో అన్న అభిమానులు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్న అభిమానులు కానీ అందరూ కూడా గుళ్ళోకి వెళ్ళి మొక్కుతున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు. అన్న కోలుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారు కూడా, బీఆర్ఎస్ పార్టీ అందరూ ఉద్యమకారుడు అన్న. కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుండి నాగలి గుర్తు మీద గెలిచిన వ్యక్తి అన్న, ఇండిపెండెంట్గా. ఆ కాలంలో ఉద్యమం టైంలో నాగలి గుర్తు నుండి గెలిచిన వ్యక్తి పెద్దన్న అన్న. ఎన్నో పోరాటాలు, ఎందరో నాయకులకు, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన నాయకులకు, వాళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న. కరోనా సమయంలో కూడా కష్టకాలంలో పేదలు ఉంటే నర్సంపేట నియోజకవర్గంలో ప్రతి ఊరికన్నా, ప్రతి వ్యక్తికి వాళ్ళకు కావాల్సిన పదార్థాలు ప్రతి ఒక్కటన్న, వాళ్ళకి బియ్యం కానీ, నూనె కానీ, లేదా మాస్కులు కానీ, శానిటైజర్ కానీ ప్రతి ఒక్కటి అన్న ట్రాక్టర్లలో అందించిన ఘనత అన్నది. ఈరోజు కూడా అన్న కోలుకోవాలి, ఈ క్షణం కూడా అన్న లేవాలి, అన్న లేచి మాతో మాట్లాడాలి, మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పేసి యావత్ రాష్ట్రం నర్సంపేట నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు అన్న. ఇప్పటికే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు దగ్గర ఉండి ఇవన్నీ చూసుకుంటున్నట్టు అంటే మీకు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు అన్న? ఈరోజు అన్న కోలుకుంటారనే నమ్మకం మాకు ఉందన్న. దేవుడు ఉన్నాడు, హాస్పిటల్ ఉంది, కేసీఆర్ గారు ప్రతి క్షణం పర్యవేక్షిస్తున్నారు, ప్రతి గంటకు బులెటిన్ తెలుసుకుంటున్నారు, ఏమవుతుంది, ఏంది, ఎక్కడ దాకా వచ్చిందని చెప్పేసి. కేసీఆర్ గారు ఇతర దేశాల నుండి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సిచ్యువేషన్ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ల నుండి కూడా సలహాలు తీసుకుంటున్నారు. మన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారన్న. అంటే ట్రీట్మెంట్ అనేది మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తున్నారన్న, జరుగుతుంది. ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ ఈరోజు పెద్దన్నకు కేసీఆర్ గారు దగ్గరుండి, కేసీఆర్ గారు మినిట్ టు మినిట్ ప్రతి గంటకోసారి కేసీఆర్ గారు ఇక్కడ నుండి బులెటిన్ తెలుసుకుంటున్నారన్న. అంటే కోలుకోవాలి. ఉద్యమ నాయకుడు అన్న, ఉద్యమకారుడు, కేసీఆర్ గారి శిష్యుడు అన్న పెద్ది సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమం సైడ్లో సభ పెడితే సక్సెస్ చేసిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అన్న. ఈరోజు ఎందరో నాయకులకు, ఈరోజు ప్రతిపక్ష నాయకులకు కూడా ఆదర్శవంతుడు అన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు వచ్చి అన్నను పరామర్శిస్తున్నారంటే ఈరోజు పెద్దన్న ఎంత గొప్పోడు అనేది ఈరోజు రాష్ట్రం మొత్తం చూస్తుందన్న. బీఆర్ఎస్ పార్టీ కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతి ఒక్కరు ఈరోజు నర్సంపేట నియోజకవర్గం నుండి, మా నియోజకవర్గం సంబంధించిన మా మండలం నుండి కానీ, మా ఊర్లో నుండి కానీ, లేదా నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలం, ప్రతి ఊరు నుండి ఈరోజు కార్యకర్తలు వచ్చి పెద్దన్న కోలుకోవాలని చెప్పేసి యశో హాస్పిటల్ చుట్టుపక్కల హోటల్స్ తీసుకొని, హోటళ్ళలో రూమ్ తీసుకొని వాళ్ళు 5 రోజుల నుండి అన్న, ఆదివారం నుండి ఇక్కడనే ఉంటున్నారన్న. ఎందుకంటే అన్నకు ప్రతిపక్ష నాయకులకు కానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి ఉన్న అనుబంధం అలాంటిదన్న. ఎందుకంటే దగ్గరుండి చాలా పేద కుటుంబం నుండి, రైతు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి అన్న పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎన్నో పోరాటాలు చేసిండు. 2014 ఓడిపోయినా సరే కానీ మళ్ళీ ప్రజాక్షేత్రంలో కొట్లాడి 2018లో గెలిచి, 2023లో ఓడిపోయినా సరే కానీ ఇప్పటి వరకు కూడా, ఈ రోజు కూడా, మొన్నటి ఆదివారం వరకు కూడా అన్నకు ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్, వేరే మండలాలు తిరగాలని చెప్పేసి, చనిపోయిన కుటుంబాలను పరామర్శించాలని చెప్పేసి షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్న వ్యక్తి అన్న పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న. ఈరోజు ఆయన హెల్త్ బులెటిన్ ఎట్లా ఉంది, ఏం చెప్తున్నారు? అన్న కోలుకుంటారనే ఒక నమ్మకం మాకుందన్న. దేవుడు ఉన్నాడు, కేసీఆర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ మొత్తం అన్నతో ఉన్నది. 100% పెద్దన్న కోలుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తాడని చెప్పేసి ఈరోజు డాక్టర్ కూడా చెప్తున్నారన్న. కోలుకోవాలి, మళ్ళీ రావాలి, అన్న మళ్ళీ పోరాటం చేయాలని చెప్పేసి ఈరోజు దేవుని వేడుకుంటున్నాను. ఇది పరిస్థితి. వచ్చినప్పటి నుంచి ఆయన కోసం వచ్చినటువంటి అభిమానులు దాదాపు 5 రోజుల నుంచి, ఇక్కడనే 3-4 రోజుల నుంచి కూడా తిష్ట వేసుకుని ఆయనకు సంబంధించి ఆయన కోలుకోవాలి అని చెప్పి, ఎంత మంచి నాయకుడు ఇట్లా కావడంతో కొంత బాధలోకి వెళ్ళిపోయినటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో, వాళ్ళకు ప్రజలు ఉంటారో, అభిమానులు ఉంటారో, వాళ్ళందరూ కూడా ఇక్కడ హోటళ్ళు తీసుకొని మరి ఉంటా ఉన్నారు. ఖచ్చితంగా కోలుకుంటాడన్న నమ్మకం మాకుంది. ప్రతి క్షణం బీఆర్ఎస్ పార్టీ పర్యవేక్షిస్తూ ఉన్నది. ఆయన ఆరోగ్య బులెటిన్కి సంబంధించిన అన్ని విషయాలలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఖచ్చితంగా పెద్దన్న కోలుకుంటాడు అనే నమ్మకం మాకున్నదని చెప్పి కూడా బీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు నాగేందర్ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.